మూవీ అప్పుడు మీరు ఏదో అన్నట్టు గుర్తు, ఈ మూవీ మీద అంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, ఈ మూవీ హిట్ నాకు చాలా ఇంపార్టెంట్. అవును. నెక్స్ట్ కొంచెం యాక్చువల్లీ ఇలా అన్నారో లేదో తెలీదు, యూ కరెక్ట్ మీ. ఈ మూవీ ఫ్లాప్ అయితే నెక్స్ట్ నాకు బాగా చెయ్యాలనిపించదు అని ఏదో అన్నారా? ఓకే, దెన్ యూ కరెక్ట్ మీ. ఈ మూవీ మీద నాకు ఎక్కువ స్కోప్ ఉంది, హోప్స్ ఉన్నాయి అని చెప్పారండి. అది మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నందువల్ల, లేకపోతే కథ గురించా, దేని గురించి? కథ కాదండి, మంచి కథ. కథ, డైరెక్టర్, ప్రొడక్షన్ వాల్యూ, తర్వాత ఒక శరత్ కుమార్ గారు, తర్వాత ఒక రెగ్యులర్ కాకుండా సొసైటీ మీద చిన్న సినిమా ఇది. సో ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడతాయి. ఓకే. అండ్ నేను ఒకటి చిన్నది విన్నాను, అది కరెక్ట్ కదా కూడా నాకు తెలీదు. ఈ డైరెక్టర్, ప్రొడ్యూసర్ న్యూమరాలజీ నమ్ముతారని పేర్లు కూడా మార్చుకున్నారు, న్యూమరాలజీకి సరిపోయేటట్టు అని. నేను నమ్ముతాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మార్చుకున్నారా పేర్లు? పేర్లు మార్చుకోలేదు, ఇప్పుడు వర్డ్ యాడ్ చేసుకున్నారు, ఏదో ఒక లెటర్ యాడ్ చేస్తారు కదా. మీరు బిలీవ్ చేస్తారా న్యూమరాలజీ? అంటే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి తప్పదండి. అంటే ఎలా వర్కౌట్ అయింది మీకు న్యూమరాలజీ? అంటే పేరు మార్చాక మీరు అనుకున్నది అది జరిగిందా, లేకపోతే మన జర్నీలో కరెక్ట్గా లేనప్పుడు బోల్డ్ సజెషన్స్ వినాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అది జరుగుద్దా దానివల్ల అంటే నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఏమో అని క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్, అలా ఉంది. సో అలాంటప్పుడు నేను చేయాల్సి వస్తుంది, అలా నేను చేశాను. ఈ మూవీస్ గురించి కాకుండా ఇంకేమైనా మార్పులు వచ్చినాయా మీరు అలాగా న్యూమరాలజీ ఆ మార్పు నేను కనిపెట్టలేనండి, నాకు తెలియదు అసలు. బట్ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అనేది ఒకటి వస్తుంది కదండి, ఏముంది అని అనిపిస్తుంది. ఏముంది, ఒక లెటర్ కదా, మార్చుదాం, ఏంటి తప్ప అంతేగా. ఓకే, ఇప్పుడు ఛాన్స్ తీసుకునే స్టేజ్లో కాదు ఇది, కాబట్టి అది నేను చెప్పలేను ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇదే దీనివల్ల అయింది అంటే అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. మీరు యాజ్ ఎ యాక్టర్ మీ లిమిట్స్ బియాండ్ వెళ్తారా? యాక్టింగ్లో కానీ, డాన్సింగ్లో కానీ, మేబీ మీ ఫిజిక్ని మార్చుకోవడం కానీ వెళ్తారా? ప్రతి సినిమాకి ట్రై చేస్తాను. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తగా ఉండేటట్టు నేను డిజైన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏం చేస్తానంటే అండి, కథ చెప్పినప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, అంటే ఒక 6-7 పేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మోస్ట్లీ నాకు తెలిసి ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ విన్న తర్వాత, నేను సినిమా చేస్తున్నాను అన్న తర్వాత నా ప్రిపరేషన్ అవన్నీ నేను ఫిల్ చేస్తాను. ఓకే, వీడి పేరు గౌతమ్, సినిమాలో ఏజ్ అంటే సినిమాలో ఏజ్ అంతా ఓకే, సినిమాలో ఏజ్ ఒక 30, ఏం చేస్తుంటాడు, ఫైనాన్స్ కంపెనీలో జాబ్, ఓకే, ఇది ఓకే. బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది, అంటే సినిమాలో మనం ఎక్కడ చెప్పాం, వీడికి ఫాదర్ మదర్ ఉన్నారా, మనం ఎక్కడ చూపించాం. ఫాదర్ మదర్ లేరంటే ఉన్నారా, చనిపోయారు, ఓకే. చిన్నప్పుడు చనిపోయారా, మధ్యలో చనిపోయాడా, లేదా ఆడికి ఊహ తెలిసిన తర్వాత చనిపోయాడు. ఇది స్క్రిప్ట్ లో ఉండదు, బట్ ఆర్టిస్ట్ గా నేను రాసుకుంటాను. డైరెక్టర్ని కూర్చోబెట్టి, ఇడు చిన్నప్పుడే చనిపోతే ఆడికి ఏంటంటే పెరిగే విధానం వేరే రకం, ఇటు కళ్ళ ముందు చనిపోతే ఈడి మెంటాలిటీ వేరే రకంగా ఉంటుంది, ఈడు ఊహ వచ్చి సంపాదించినప్పుడు చనిపోతే వేరే రకంగా ఉంటాడు. సో ఇవి నేను రాసుకుంటాను, అలా నేను ఫిల్ చేస్తాను మొత్తం. ఈడు అసలు ఎలా ఉంటాడు, ఈడి స్లాంగ్ ఏంటి, సో తెలుగులో ఏది, ఈడు మదర్ టంగ్ ఏంటి, ఓకే, ఈడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఈస్ట్ గోదావరిలో పుట్టాడు, బట్ పెరిగింది ఎక్కడ, హైదరాబాద్లో. సో మధ్యలో ఉంటుంది అటు ఇటుగా, ఒక్కొక్కసారి ఈ అవతల వాళ్ళు కలిస్తే ఈస్ట్లో ఆ స్లాంగ్లో మాట్లాడతాడు, హైదరాబాద్లో ఆడు చేసే ఇక్కడే పెరిగాడు కాబట్టి అప్పుడప్పుడు అది మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవన్నీ రాసుకుంటాను. వీడు లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఒకవేళ ఆడికి తెలియని ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, సో ఇవన్నీ రాసుకుంటాను. ఇవన్నీ నిజంగా యాడ్ చేస్తాయి తన క్యారెక్టర్ కి, మీరు చెప్పారే బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ. అదే క్యారెక్టరైజేషన్ అండి, అది స్క్రిప్ట్ లో ఏ డైరెక్టర్ రాయడు. అవును, మనం అనుకోని మనం అడిగి తెలుసుకొని రాయాలి, చాలా హెల్ప్ అవుతుంది తన క్యారెక్టర్. నేను ఏం చేస్తానంటే మేనరిజం ఏంటి
ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేసుకుంటాను, మ్యానరేజ్ ఇది పెడదాం అంటే డైరెక్టర్ పెడదామండి అని అంటే అది రాసుకుంటాను. ఇప్పుడు ఈ సినిమాలో లాంగ్ హెయిర్ అనుకున్నాం, లాంగ్ హెయిర్ నేనేం చేశానంటే ఓకే లాంగ్ హెయిర్ ఓకే, నేనేం చేసాను ఒక స్ట్రీక్ వేద్దాం, ఒక స్ట్రీక్ వేసుకున్నాను. అది ఎందుకు అంటే చూసినప్పుడు అదేదో స్ట్రీక్ ఉంటుంది అంతే, అది ఎందుకు అంటే మనకు తెలియదు, ఒక యాడింగ్. సో ఈడు సిగరెట్ తాగుతాడా, ఓకే మందు తాగుతాడా, మందు తాగితే ఏ పెగ్గకి ఆడ అవుట్ లేకపోతే ఎంత తాగుతాడు, ఇదంతా క్యారెక్టరేషన్ రాసుకొని డైలీ షూటింగ్కి వెళ్ళే ముందు ఒకసారి నేను రిఫర్ చేస్తాను, చేయాలి. ఎందుకంటే క్యారెక్టర్ మనం ఎప్పుడు 24 hours క్యారెక్టర్లో ఉండలేం, మనం మిగతా పర్సనల్ లైఫ్ కూడా ఉంది పడతారు ఇంట్లో. సో వెళ్తూ ఓకే ఏది క్యారెక్టర్, ఓకే ఇప్పుడు ఏ సీన్ చేస్తున్నాం, ఈ సీన్ ముందు ఏం జరిగింది వెనక ఏం జరిగింది, సో అది తెలుసుకొని డైరెక్టర్ని అడిగి అది చేస్తాను. సో నా ప్రిపరేషన్ బేసిక్గా అన్ని సినిమాలకి ఇది నేను చేస్తాను. సో అందుకే నేను అనుకుంటుంది ఏంటంటే నా క్యారెక్టర్లోనే ఉంటాను, నేను ఆడికి ఏముందో అదే ఉంటాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒక్కోసారి మనం తెలియనిగా కొన్ని తప్పులు చేస్తుంటాం, బట్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తుంటాం. సో క్యారెక్టరేషన్ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను, ఆ క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్లోనే ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు తమిళ్ డైరెక్టర్స్తో ఎక్కువ అసోసియేట్ అవ్వడానికి చూస్తారు అని కరెక్టేనా? ఒకరితో పనిచేశాను అండ్ మీరు వాళ్ళ కోసం చూస్తారు అని అలా ఏం లేదా? లేదే. ఓకే, నేను చేసింది ఒకటి, అది కూడా ఏంటంటే మన దిల్ రాజు గారు సినిమా చేశాను, హలో ప్రేమిస్తారని. అన్నయ్య దిల్ రాజు గారు ఇద్దరు కలిసి చేశాను. దిల్ రాజు గారు ఆ కథను ఓకే చేసి ఒక 2-3 వినిపించి నచ్చకపోతే హీరోలకి లేదు ఈ క్యారెక్టర్ సాయి బాగా చేస్తాడు డేంజర్ తర్వాత అని నాకు వినిపించారు. ఆ తమిళ డైరెక్టర్ ఒకరితో పనిచేశాను. ఓకే, మళ్ళీ మొన్న ఇప్పుడు షూటింగ్ జరగబోతుంది, వాడు నేను కాదు మలయాళీ డైరెక్టర్, బట్ నాకు ఒక 10-15 years నుంచి ఫ్రెండ్. ఆయనతో అంటే ఇంకెవరితో పని చేయలేదండి. అండ్ మీ జర్నీ ఇక్కడ చాలా ఇయర్స్ నుండి ఉంది, అండ్ అన్నయ్యది ఉంది, అన్నయ్య ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. సో మీకు నాకు తెలిసి చాలా సర్కిల్లో ఉంటుంది మీ చుట్టూరు. మీరు ఐదర్ ప్రమోషన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ మీరు ఎక్కడ యూజ్ చేసుకోలేదు. మేబీ అది యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, లేదా వాయిస్ ఓవర్స్ అనుకోవచ్చు, లేకపోతే మీకున్న సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా యాడ్ ఆన్స్ పెట్టుకోవడానికి చూస్తారు. మీరు అవి ఎలా ట్రై చేశారా ఎప్పుడైనా అలాగా, లేదా పెట్టుకుందామని? కాదండి, నేను ప్రతి సినిమాకి నేను వాడుకుంటున్నా. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఇంకేముంది ప్రతి సినిమాకి వస్తాడు, ప్రమోషన్స్కి ఇస్తూ ఉంటారు. సో అన్నయ్యని పక్కన పెడితే చాలామంది నా సినిమాలకి ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ గారు లాస్ట్ ఫిల్మ్కి ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఎన్టీఆర్ గారు ఒకసారి క్లాప్ కొట్టారు నా సినిమాకి. సో నేను గోపిచంద్ గారు మొన్న ఓపెన్ చేశారు సాంగ్. సరే నెమ్మదిగా వాడకం అయితే ఉంది నా దగ్గర. మీరు అన్నట్టు ఇంకా వాయిస్ అవర్స్ అవి ఇంకేమి చేయలేదు. మీ మూవీ రిలీజ్ అవబోతుంది, అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీకు, డైరెక్టర్ గారికి అండ్ మీ క్రూ అందరికీ. శరత్ బాబు గారిని మళ్ళీ తెలుగులో మళ్ళీ ఇంకో కొత్త రోల్లో చూస్తున్నాము. అండ్ అన్నయ్య గురించి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఐ డ్రీమ్కి మీ ఇంత టైం ఇచ్చి పొద్దున్నే లేపు తీసుకొచ్చి కూర్చోబెట్టేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మూవీస్కి కూడా మళ్ళీ కలుద్దాము. నేనే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను సాయిరామ్ శంకర్. నా సినిమా నేనో రకం March 17th రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా గురించి, నా గురించి, ఇంకా అన్ని విషయాల గురించి అడిగి ఇంటర్వ్యూ చేశారు మన హర్షిని గారు. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఐ డ్రీమ్ మీడియాకి 700 million వ్యూస్ సో క్రాస్ అయింది. అంటే 700 million అంటే నాట్ ఏ జోక్. సో ఐ డ్రీమ్స్ బాగా పెరిగిపోతుంది. సో ఇలానే బాగా సక్సెస్ అవ్వాలని, ఐ డ్రీమ్స్ ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మమ్మల్ని అందరినీ మీ మధ్యకి తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.